పంచాయతీ గులాబీ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రచారం నాడు కాంగ్రెస్ లో మెర్జ్ అంటూ దుమారం తాజాగా బీజేపీలో అని కామెంట్స్ బలం చేకూరుస్తున్న కీలక నేతల వ్యాఖ్యలు ఇంత జరుగుతున్నా స్పందించని కేసీఆర్ ఆందోళనలో కార్ పార్టీ క్యాడర్ భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని టెన్షన్ నాడు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అంటూ ప్రచారం చేసిర్రు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అనేది జరగదు బీఆర్ఎస్ పార్టీని తొక్కడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని తొక్కుకుంటూ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి అధికారంలో కూర్చున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీల మెర్జ్ అనేది అది ఒక ప్రచారం బూటకం అది తాజాగా బీజేపీలో అని కామెంట్స్ తాజాగా బీజేపీలు అంటే బీజేపీ నాయకులే చెప్తున్నారు ధర్మపురి అరవింద్ గారు చెప్పారు బండి సంజయ్ గారు చెప్పారు సీఎం రమేష్ చెప్పిండు క్లియర్గా సీఎం రమేష్ అయితే ఢిల్లీలో మా ఇంటికి వచ్చిండు కాళ్ళు మొక్కిరు కేసులు తీసేస్తే మేము మా బీఆర్ఎస్ అనే పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తాం లేదంటే మీరు పొత్తు అంటే పొత్తుకైనా రెడీ మెర్జ్కైనా సిద్ధం దేనికంటే దానికి సిద్ధం మా మీద కేసులు లేకుండా చెయ్యండి మీరు మధ్యవర్తిత్వంగా వ్యవహరించి మా మీద ఇట్లాంటి కేసులు లేకుండా మీరు మాట్లాడండి అని సీఎం రమేష్తోని కేటీఆర్ చీకట్లో పోయి మాట్లాడొచ్చినాక దాని మీద మళ్ళీ ఆయన కౌంటర్ ఇవ్వట్లేడు ఎవరితోని జైశ్రెడ్డితోని ఒక బట్టగాల్చి మీద వేయిస్తుండే ఏంది పోతే తప్పేంది నేను ఆయన కలిస్తేంది మేము చంద్రబాబు మనుషులమే మాతో కూడా రమేష్ చెప్పిండు అని చెప్పేసి జైశ్రెడ్డి చెప్తుండు అంటే జైశ్రెడ్డికి ఆయనకు అసలు ఏం సంబంధం ఆయన కలిసి అసెంబ్లీలో ఉన్నారా ఒకేసారి ఎమ్మెల్యేలై వీళ్ళు ఏమైనా ఒక దగ్గర అసెంబ్లీలో ఏమైనా ఉన్నారా పాలకపక్షం ప్రతిపక్షం లాగా నన్ను ఉన్నారా ఒక అసెంబ్లీలో అయితే కూర్చోలే కదా ఒకే పార్లమెంట్లో కూడా కూర్చోలే కదా ఆయనకు దోస్తాను ఎక్కడిది ఈయనతో ఎందుకు చెప్తాడు ఇవన్నీ ఏంటంటే బట్ట కాల్చి ఇట్లా మీదయ్యడం అంతే మరి కేటీఆర్ స్పందించాలి కదా ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులే చెప్పారు నువ్వు వచ్చి ఇట్లా అన్నావు అని అన్నప్పుడు కేటీఆర్ స్పందించకుండా వాళ్ళతో మాట్లాడిపిస్తాడు అన్నట్టు కేటీఆర్ దగ్గర లేదు ఆన్సర్ లేనోడే ఈ రకంగా వేరే వాళ్ళతో దాడులు చేపిస్తాడు మరి నువ్వే మాట్లాడవచ్చు కదా మాట్లాడాడు దాని గురించి క్లియర్గా మాట్లాడాలి ఏంటంటే మా పార్టీ ఎండ్లో కూడా మెర్జ్ కాదు అనేది ఉత్త కాదు సీఎం రమేష్ మాట్లాడిన మాటలకు అని చెప్పి డైరెక్ట్ ఆయన కౌంటర్ ఇయ్యి చర్చకు సిద్ధమా అని ఆయన రెడీగా అంటుండు నా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి బయట పెట్టనా అంటుండు దమ్ముంటే పెట్టు అను ఆయన నాను సీఎం రమేష్ నీకు దమ్ముంటే వీడియోలు బయట పెట్టా అని చెప్పు నిజంగా నువ్వు మొగోడివే అప్పుడు మీసార్లు లేని మొగోడివే నువ్వు సీఎం రమేష్ సవాల్ విసురు దమ్ముంటే ఆ వీడియోలు బయట పెట్టమని సీసీ ఫుటేజ్ అట్లా మాట్లాడితే ఆయన బయట పెడతాడు అప్పుడు ఆడిదామో కూడా తెలుస్తుంది ఏదైంది అనేది అప్పుడు బయట పడుతుంది అన్నట్టు ఇంత జరుగుతున్నా స్పందించని కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడంటే కేసీఆర్ రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు మొన్న కూడా రజతోత్సవ సభలో కూడా బలవంతంగా వచ్చి మాట్లాడిండు ఆయనకు చేతనైతలేదు మర్జ్ చేస్తే ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తామని చెప్పిర్రు అది కూడా తీసుకుంటాడు చేతనైతే ఆడ కూర్చుంటాడు లేదంటే వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్లో కూర్చుంటాడు అది కూడా వద్దన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు ఇంత సంపాదించుకున్నాము లాస్ట్కు సుఖంగానన్నా ఉందాము ఈ కేసులు లేకుండా ఈ పార్టీ పోతే తెలంగాణ వచ్చింది నేను మెర్జ్ చేస్తున్నాను ఒక సెంటిమెంట్ డైలాగ్ కొడతాడట ఏంటంటే తెలంగాణ వచ్చినాక నా పార్టీ ఉండదని నేను గతంలోనే చెప్పినా నాకు అవసరం లేదు కొత్త రాష్ట్రం కాబట్టి పరిపాలన గురించి కొంచెము అవగాహన ఉండాలని ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలించిన ఇక నేను పార్టీని ఉంచదలుచుకోలే ఇంకా నాకు తెలంగాణ వచ్చినాక ఇంకా అంతకంటే నాకు పదవి ఏమున్నది సాలు ఫస్ట్ 10 సంవత్సరాలు గాడిలో పెట్టినా సాల్ ఇప్పటి వరకు సాల్ అని చెప్పేసి ఒక భారీ డైలాగ్ కొట్టి పార్టీని మెర్జ్ చేస్తారు ఇది మాత్రం వాస్తవం 100% ఒక భారీ డైలాగులు కొట్టి పార్టీని మెర్జ్ చేస్తారు ఆందోళనలో కార్ పార్టీ క్యాడర్ భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని టెన్షన్ కార్ పార్టీలో ఆల్రెడీ ఆందోళన ఉన్నారు టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళది పార్టీ ఇప్పుడు అందరు కార్యకర్తల నిర్ణయం తీసుకోరు కదా ఇప్పుడు వీళ్ళ కంపెనీ కాబట్టి ఆ కంపెనీని అమ్మకమైనా ఏదైనా కొనడమైనా వీళ్ళ చేతుల్లో ఉంటుంది తీసుకపోతున్నారు బీజేపీకి అమ్ముతారు కాబట్టి మేము వీళ్ళది ఏముండదు కాబట్టి అయితే కార్ పార్టీలో ఉన్న క్యాడరు ఏం ఆలోచిస్తున్నదంటే వీళ్ళు పోయి పార్టీని మెర్జ్ చేస్తే మా భవిష్యత్తు ఏంది మేము ఆ పార్టీలోకి పోతే మా ప్లేస్ ఎక్కడ ఉంటుంది మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు మళ్ళీ వీళ్ళ వెనకంగానే తిరగాలి వీళ్ళు మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినాలి ఇప్పుడు ఏంది సమస్య మనమే పోయి వేరే పార్టీలో జాయిన్ అయిదామా అన్న ఆలోచనలో క్యాడర్ ఉన్నది క్యాడర్ కూడా ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు అది కూడా ఎంతమంది పెద్ద క్యాడర్ ఏం లేదు దాదాపు అంత మిగతా క్యాడర్ మొత్తం న్యూట్రల్ అయిపోయారు సదురుకుంటారు ఎక్కడికక్కడ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మెర్జ్ చేసే లోపల కవితకు గనక ఆమెకు రావాల్సిన వాటా ఆమెకు కేటాయించకుంటే వీళ్ళ పర్సనల్ ఇమేజ్ని కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే ఆలోచనలో కవిత కూడా ఉన్నది ఎందుకంటే ఆమెకు రావాల్సిన వాటా ఆమెకు ఇవ్వకుండా పోయి పార్టీని మెర్జ్ చేసిపోయి అమెరికాలో పడతా ఎక్కడైనా పడతా అని చెప్పేసి అని అనుకుంటే కవిత ఊరుకునే రకం కాదు ఖచ్చితంగా నీళ్ళ పెట్టి బట్టలు చింపుతుంది 100%.